అందరికీ ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. కాకరకాయ హెల్త్కి మంచిది. కాకరకాయ తిననోళ్ళు కూడా ఇలా చేసామంటే తింటారండి. చేదు అంటారు కదా, కానీ ఇట్లా చేస్తామంటే ఖచ్చితంగా తింటారు. వారానికి 2 టైమ్స్ తినడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. ముందుగా కాకరకాయని ఇలా కడిగేసి సన్నగా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి బాగా కలిపి ఇలా 10 మినిట్స్ నానబెట్టి చూడండి, ఇలా గట్టిగా పిండేయాలి. పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఆ రసంని తాగేవాళ్ళు తాగండి, చాలా మంచిది. తాగడం వల్ల షుగర్ బీపీకి కంట్రోల్ చేస్తుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని అలాగే కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి తొందరగా మగ్గుతుంది. ఇలా టూ మినిట్స్ తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 వేయండి. వేసి ఇలా బాగా మగ్గనివ్వండి. 5 మినిట్స్ అలానే ఉంచేయండి. అలా 5 నిమిషాలు ఉడికే లోపల మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా శనగగింజలు, సాల్ట్, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ పట్టించుకోవాలి. చూడండి, ఇట్లా పౌడర్ కాదు, మరీ రఫ్గా ఉండొద్దండి, అలా అని మరీ నైస్గా ఉండద్దు, మీడియంగా ఉంటే మనకి ఈ పౌడర్ సరిపోతుంది. ఇది ఫ్రైలో వేస్తే మనకు టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కాకరకాయ ఆనియన్ చూడండి సగం మగ్గిపోయింది. బాగా మగ్గిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోండి. బెల్లం వేయడం వల్ల చేదు ఏమన్నా ఉన్నా కొంచెం తగ్గిస్తుంది. పిల్లలు కూడా ఈజీగా తింటారు. అలాగే తెల్లగడ్డలు కూడా ఒక 5-6 కచ్చాపచ్చ దంచుకొని దాంట్లో వేయండి. కాకరకాయలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మగ్గినాక లాస్ట్లో మనం మిక్సీలో కొట్టుకున్న పొడిని కూడా వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. లాస్ట్ గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే ఫ్రై రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.